హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 5వ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 16 వరకు మరి ఏపీ టెట్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఇక త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్టోబర్ లో మరో డిఎస్సి నోటిఫికేషన్, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తాం. ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన. ఏపీలో గతేడాది జరిగిన మెగా డిఎస్సి పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండించింది. మెగా డిఎస్సి 2025 నియామకాల్లో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆరోపణలపై ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టతనిచ్చింది. అవన్నీ అవాస్తవమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. అక్టోబర్ లో మరో డిఎస్సి నోటిఫికేషన్ చేస్తామని, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా తెలిపారు. ఇవాళ ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సి 2025 ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పారదర్శకంగా నియామక ప్రక్రియ నిర్వహించినప్పటికీ కొన్ని నెలలుగా డిఎస్సి పై నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కొనసాగుతున్నాయని అన్నారు. హారిజెంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై ఉన్నతాధికారులు సమగ్ర వివరణ ఇచ్చారని, అయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులను అవమానించేలా పోస్టులు చేయడం సరికాదని అన్నారు. ఎంపికైన టీచర్లకు విద్యాశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. టీచర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని తమీం అన్సారియా సూచించారు. స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ నియామకాలపై ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఎండి భరణి మాట్లాడుతూ, అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్లు, ఫెడరేషన్ల నుంచి పూర్తి వివరాలు సేకరించి ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రిలిమినరీ ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేసి విద్యాశాఖకు పంపినట్లు వెల్లడించారు. కాబట్టి ఏదైతే మెగా డిఎస్సి 2025 ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారో వాటి మీద ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు అంటూ ప్రభుత్వం మరి అభ్యర్థులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక అక్టోబర్ లో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే రాబోయే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వారు ఆ డిఎస్సి నోటిఫికేషన్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక మరోపక్క ఎవరైతే మెగా డిఎస్సి 2025లో ఎంపికయ్యారో అటువంటి అభ్యర్థులు మరి వారు కష్టపడి సాధించుకున్నటువంటి ఉద్యోగం మీద ఈ తప్పుడు ప్రచారాన్ని నిలువరించాలి అని కోరుతూ కర్నూలులో మరి ధర్నా చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని గమనిద్దాం. ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మా కష్టాన్ని దగా అంటారా? వైసీపీపై బగ్గుమన్న టీచర్లు. మా ప్రతిభ మా ఉద్యోగం, అవమానించొద్దు. కర్నూలులో కదం తొక్కిన మెగా డిఎస్సి ఉపాధ్యాయులు. రేయింబౌళ్ళు కష్టపడి చదివాం, పరీక్షలు రాసాం, మెరిట్ తోనే ఉద్యోగాలు సాధించాం. మీ రాజకీయాలకు మమ్ములను పావులుగా చేయొద్దు. తప్పుడు ప్రచారం ఆపండి, ఆధారాలుంటే చూపండి. మా భవిష్యత్తుతో ఆత్మగౌరవంతో చెలగాటం ఆడొద్దు. పాఠాలు చెప్పగలం, కుట్రలు చేస్తే గుణపాఠాలు నేర్పగలం. కొండారెడ్డి బురుజు పై నుంచి వైసీపీ నేతలకు హెచ్చరిక. బురుజు నుంచి జిల్లా పరిషత్ వరకు ఆత్మ గౌరవ ర్యాలీ. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రాక. మెగా డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై నూతన ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడ్డారు. మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటున్నారు. మేము రాత్రింబవళ్లు కష్టపడి చదివి పోటీ పరీక్ష రాసి మెరిట్ తో ఉద్యోగం సాధించాం. మా కష్టాన్ని దగా అని ఎలా అంటారు అంటూ నిలదీశారు. తమ ఉద్యోగాలను రాజకీయ వివాదంగా మార్చి తమ భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు. నియామకాల్లో ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే ఆధారాలతో మాట్లాడాలని, నిరాధార ఆరోపణలతో వేలాది మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబాల్లో ఆందోళన సృష్టించడం సరికాదని స్పష్టం చేశారు. మెగా డిఎస్సి 2025 నియామకాలపై జరుగుతున్న రాజకీయ ఆరోపణలు ఖండిస్తూ కర్నూలులో శనివారం నూతన ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో ఆత్మ గౌరవ ర్యాలీ చేపట్టారు. దానికి సంబంధించిన చిత్రాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొండారెడ్డి బురుజు మీద
మరి ఉపాధ్యాయ అభ్యర్థులు అలాగే ఇక్కడ ర్యాలీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగింది. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. డిఎస్సి పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. 6 నెలల్లో నోటిఫికేషన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో డిఎస్సి ప్రకటించింది. మరో 6 నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసి సుమారు 16,000 కుటుంబాలకు అండగా నిలిచింది. ఇది తప్ప అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత ఇన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసి పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఈ ప్రక్రియలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. శ్రమకు దక్కిన ఫలితం. మా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారు. మాకు వచ్చిన ఉద్యోగం మా శ్రమకు తగ్గిన ఫలితం. దాన్ని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన బాధ్యతతో పాటు తమ హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని అన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ పై రాజకీయం వద్దు. డిఎస్సి నియామకాల్లో నిబంధనల ప్రకారం తాము చేసిన హారిజాంటల్ రిజర్వేషన్ అంశాన్ని కూడా రాజకీయం చేయడం తగదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జీవో నంబర్ 77 వరకు రిజర్వేషన్ అమలు చేసిన అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనలు, మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ తదితర ప్రక్రియల ఆధారంగానే నియామకాలు జరిగాయని వారు పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించేవారు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తమను రాజకీయ పావులుగా ఉపయోగించుకోవద్దని వైసీపీకి ఉపాధ్యాయులు హితవు పలికారు. టీచర్లుగా పాఠాలు చెబుతాం, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, కుట్రలు చేస్తే గుణపాఠాలు కూడా చెబుతామంటూ వైసీపీని హెచ్చరించారు. అలాగే సీఎం సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటూ కూడా ర్యాలీలో నూతన ఉపాధ్యాయులు డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పించిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక హోరెత్తిన జిల్లా పరిషత్ ప్రాంగణం. కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకుంది. అక్కడ నూతన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో సమావేశమై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రవినాయక్, కిరణ్, తిరుమలేశ్వరమ్మ తదితరులు మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాలను రాజకీయం చేయడం తగదని అన్నారు. రాత్రింబవలు కష్టపడి చదివి పరీక్షలు రాసి మెరిట్ తో ఉద్యోగాలు సాధించిన తమపై నిరాధార ఆరోపణలు చేయడం వల్ల వేలాది కుటుంబాల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. మేము పరీక్ష రాసాం, మెరిట్ సాధించాం, నిబంధనల ప్రకారం ఉద్యోగం పొందాం. మా ఉద్యోగాలను రద్దు చేయాలన్నట్లుగా లేదా అనుమానాలు కలిగించేలా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు అని అన్నారు. నియామకాల్లో ఏదైనా అక్రమం జరిగిందని నిరూపించగలిగితే ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ చేశారు. కేవలం రాజకీయ ఆరోపణలతో ఉపాధ్యాయుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం సమంజసం కాదని అన్నారు. మరి చిత్రంలో కూడా మనం చూడవచ్చు, మరి ఆత్మగౌరవ ర్యాలీ అంటూ మరి కొండారెడ్డి బ్రిడ్జ్ మీద అభ్యర్థులు, అలాగే ర్యాలీలో కూడా అభ్యర్థులు భారీగా పాల్గొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈరోజు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి అలాగే రాబోయే డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.